కలరా డయేరియా కేసులపై సర్కారు ఫోకస్ చేసింది. గుంటూరు జిల్లాలోని ప్రగతినగర్, రామిరెడ్డి తోట ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే ఉన్నతాధికారులు పర్యటించారు. ఇప్పటివరకు 94 డయేరియా, 3 కలరా కేసులు నమోదయ్యాయి. 50 ప్రత్యేక వైద్య బృందాలతో స్థానికంగా సర్వే కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, శ్రీదేవి, ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా కూడా జీజీహెచ్లు అయితే ఇప్పటివరకు 174 కలరా డయేరియాకి సంబంధించినటువంటి కేసులు అయితే నమోదైనవి. ప్రధానంగా కూడా ఏదైతే కలరా లక్షణాలతో ఉన్నటువంటి ఈ వ్యక్తులు హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి పరిస్థితుల్లో ప్రజెంట్ జీజీహెచ్లు అయితే మాత్రం ఒక ప్రత్యేక వార్డుని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. అదేవిధంగా కూడా ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ డయేరియాకి సంబంధించి మొత్తంగా కూడా అంటే పాత గుంటూరులో ఒక 3 కేసులు ఉన్నట్టు, అదేవిధంగా కూడా తెనాలికి సంబంధించి తెనాలి అంగళకుదురులో కూడా ఒక కేసు నమోదైనట్లుగా కూడా నిర్ధారణ అయినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే మాత్రం ఇక్కడ దీనికి సంబంధించి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య సిబ్బంది ఎవరుంటారో ఆ వైద్య ఆరోగ్య సిబ్బంది అయితే మాత్రం ప్రధానంగా ఫోకస్ చేశారు. వాళ్ళతో పాటుగా కూడా రెవెన్యూ సిబ్బంది కూడా ఇక్కడైతే మాత్రం ప్రధానంగా ఇక్కడ దీనికి సంబంధించి ఈ విధంగా ఎదుర్కోవటానికి డయేరియా వచ్చినటువంటి పరిస్థితుల్లో డయేరియాని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దాని మీద మాత్రం పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పలు చోట్ల అన్ని గ్రామాల్లో కూడా పారిశుద్ధ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పరిశుద్ధ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న ఎప్పుడైతే డయేరియాకి సంబంధించి ఈ డయేరియా కేసు నమోదైనట్టు అంగళకుదురులో తెలిసిందో ఒక మహిళకి సంబంధించి వెంటనే కూడా జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం అయితే మాత్రం గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అయితే మాత్రం ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పాత గుంటూరులో ఉన్నటువంటి రామిరెడ్డి తోట కానివ్వండి, అదేవిధంగా పాత గుంటూరులో ఉన్నటువంటి అనేక చోట్ల ఆమె అయితే పర్యటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ అయితే అయ్యారు. ప్రధానంగా కూడా ఈ డయేరియా రావడానికి ఈ కలుషితమైనటువంటి ఆహారం కానీ కలుషితమైనటువంటి వాటర్ కానీ తీసుకోకూడదని ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా హోమ్ ఫుడ్స్ ప్రధానంగా ఇంట్లో చేసినటువంటి వంటలనే వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఇక స్ట్రీట్ ఫుడ్స్ని మాత్రం అవాయిడ్ చేయాలని ఆమె చెప్పినటువంటి పరిస్థితి. అలాగే నిన్న ఏదైతే అంగళకుదురులో డయేరియా కేసు నమోదైందో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ తెనాలి ఎంఆర్ఓ గోపాలకృష్ణ కూడా స్పందించడం జరిగింది. ప్రజలకు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. కలరాన్ని నిర్మూలించాలి, డయేరియా కూడా రాకుండా చూసుకోవాలంటే ప్రధానంగా కూడా కాచి చల్లార్చని నీరు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే యూజ్ చేయాలి అని ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అయితే మాత్రం పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే మెడికల్ సిబ్బంది అయితే మాత్రం అన్ని ఎక్కడెక్కడైతే డయేరియాకి సంబంధించినటువంటి లక్షణాలతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడికి వెళ్ళటం, ఇంటికి వెళ్ళి శాంపుల్స్ని తీసేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడింది. ఏది ఏమైనప్పటికీ కూడా గత కొంతకాలం నుంచి మొన్నటి వరకు కూడా తురకపాలెం ఇన్సిడెంట్లో 40 మంది చనిపోయిన పరిస్థితి. ఇప్పుడైతే మాత్రం డయేరియా వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైందని చెప్పుకోవాలి. రైట్, కలరా డయేరియా సోకిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఫుల్ ఫోకస్ చేసింది. ఇటువంటి అప్రమత్తం జరగకుండా అప్రమత్తంగా ఉండేలా అధికారులకు సూచన